మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా మరి ఈరోజు క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అందరూ దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈ 2020వ సంవత్సరంలో ఈ రీతిగా మేము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మా అందరికీ మీరు అనుగ్రహించినటువంటి సమయం కొరకు మీకు వందనాలు. వాక్య ధ్యానంలో మేము ఉంటూ ఉండగా మీరు మాతో మాట్లాడమని, కావలసిన వర్తమానం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో మా ఇద్దరు కుమారులైనటువంటి బ్లిస్ అండ్ జాయ్ ఒక క్రిస్మస్ గీతాన్ని వాళ్ళు పాడి వినిపిస్తారు. దయచేసి అందరూ కూడా వారితో ఏకీభవించి పాట పాడాలని మనవి చేస్తూ ఉన్నాను. వచ్చినందరిని బట్టి దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మా నాన్నగారు క్రిస్మస్ సందేశం అందించకపోయే ముందుగా మనందరం కలిసి ఒక క్రిస్మస్ పాట పాడుకొని 2 పాడుకుందాము. పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. Dashing through the snow in a one-horse open sleigh. Over the fields we go, laughing all the way. Bells on bobtails ring, sailing spirits bright. What fun it is to ride and sing sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride a one-horse open sleigh. Day or two ago, I thought I'd take a ride, and soon Miss Fanny Bride was seated by my side. The horse was clean and land, his fortune with his Lord. We got into a trip bank and then we got upset. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is!
Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride a one-horse open sleigh. చాలా సంతోషం ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందుగా చక్కగా పాటను మనం పాడుకోగలిగాం. అదే విధముగా మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, వారు కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్య సందేశాన్ని విందాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు ఈ 2020 సంవత్సరం క్రిస్మస్ దినాన్ని మనకిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నాయన ఈ క్రిస్మస్ సందేశాన్ని మా హృదయంలో నాయన అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభు అక్కడ జన్మించటం కాదు కానీ ప్రభువా, మా అందరి హృదయాల్లో ఈ సంవత్సరమైనా జన్మించలాగిన సహాయం దయచేయండి. ఇంకా నిన్నెవరైతే తెలియకుండా ఉన్నారో ప్రభువా, నీ నామాన్ని తెలుసుకోకుండా తన జీవితాన్ని సాగిస్తున్నారో ప్రభువా, వారందరి హృదయాల్లో నాయన మీరు జన్మించమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరలాగా నాయన వచ్చే క్రిస్మస్ అంతవరకు నాయన మమ్మల్ని, మా కుటుంబాలని, బిడ్డల్ని, మా దేశాన్ని అందరినీ కాచి కాపాడమని, ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న వాగ్దానాన్ని ప్రభా మేము నెరవేర్చుకునే భాగ్యం మాకు దయచేయమని, ఆయన నీ దాసుని ద్వారా ఏ హృదయానికి ఏ వర్తమానం కావాలో ప్రభా ఈ క్రిస్మస్ సందేశాన్ని మా అందరికి వినిపింప చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రభునందు ప్రియులారా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకునేటువంటి అంశం ఏంటంటే, జగద్రక్షకుని జన్మ జనులకు జయగీతిక. జగద్రక్షకుని జన్మ జనులకు జయగీతిక. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో పుట్టాడనేటువంటిది అందరికీ సంతోషకరమైనటువంటి వర్తమానం. ఆయన పుట్టుక వలన మనకి శాంతి, సమాధానము, రక్షణ, వెలుగు, ఆనందము, తృప్తి, సంతృప్తి ఇవన్నీ కలుగు చేసినటువంటి విధానాన్ని కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ పాత నిబంధనలో వ్రాయబడింది, క్రొత్త నిబంధనలో కూడా వ్రాయబడింది. మత్తయి 1:18-25 వరకు, లూకాసు వార్త 2:1-20 వరకు, గలతీ 4:4లో కూడా యేసు యొక్క జన్మ గురించి స్పష్టంగా వ్రాయబడినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, చాలా పత్రికల్లో, సువార్తల్లో, గ్రంథాలలో, చరిత్ర గ్రంథాల్లో కూడా వ్రాయబడినటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మరి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఈ క్రిస్మస్ యొక్క దినము యొక్క ప్రత్యేకత నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క వాక్యాన్ని వినాలని మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ క్రిస్మస్ అనేటువంటిది రక్షణ దినము, ద డే ఆఫ్ సాల్వేషన్. దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 2:11 నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట మనం చదువుతాము. మత్తయి 1:21 కూడా ఆమె యొక్క కుమారుని కొనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఈ మాటను కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. ప్రభువునందు ప్రియులారా, మానవుడు పాపములో ఉన్నాడు, మానవుడు శాపములో ఉన్నాడు, మానవుడు అంధకారములో ఉన్నాడు, మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మానవునికి రక్షణ అవసరమై ఉంది. ఇప్పుడు మనం COVID-19 బాధలో మనం ఉంటా ఉన్నాం. మనకు రక్షణ కావాలి. కోవిడ్ నుంచి మనకు రక్షణ కావాలి.
మనం ఏం చేస్తామంటే దానికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మాస్క్ పెట్టుకోవటం కానీ, లేదా ఈ చేతులను శుభ్రపరచుకోవటం కానీ, సామాజిక దూరాన్ని పాటించటం కానీ, ఇలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఎందువల్ల చేస్తున్నామంటే దాని నుంచి మనం రక్షణ పొందటం కోసం. అట్లాగే మానవుని యొక్క పాపము నుంచి రక్షణ కావాలంటే రక్షకుడు ఉదయించాలి. యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను తీసివేయటం కోసమే ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, పాపము పోవాలంటే రక్తము చిందించబడాలి. ఫిబ్రవరి 9:22 ప్రకారంగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు అన్నాడు. పాపాలు పోగొట్టుకోవటం కోసం ఎడ్డ రక్తమో మేకల రక్తమో ఆ రక్తాలను చిందించి పాపాలను పోగొట్టుకునేవారు. ప్రభునందు ప్రియులారా, అయితే ఈ సమయంలో ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తమై ఈ లోకంలో జన్మించి ఆ కల్వరి శిలువలో బలిగా సమర్పించబడి నా పాపాలు తీసివేశాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందని లూకాసు సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రభువునందు ప్రియులారా, 2020 సంవత్సరం ఒక 5 రోజుల్లో ఇది గతించిపోతా ఉంది. రక్షణ పొందారా? రక్షణ అనుభవం మీలో ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అనుభవించినటువంటి అనుభవం నీలో ఉందో ఒకసారిగా ఈ క్రిస్మస్ సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. రెండవదిగా చూసినట్లయితే ప్రత్యేకమైన దినము, ద డే ఆఫ్ సపరేషన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2:21 వచనంలో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. అంటే పాపమునికి, శాపానికి, పరిశుద్ధతకు, ఆశీర్వాదానికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సమయంలో తీసివేసి పాపాన్ని దూరపరిచేశాడు, పరిశుద్ధత మనకిచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి, పాపము నుంచి మనకి విడుదల, పాపము నుంచి మనకి ప్రత్యేకత. ఈ అనుభవాన్ని సమయంలో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయనే రక్షించును. ఆయన రక్షించును కాదు, ఆయన రక్షించును అంటే ఇంకా చాలామంది కూడా రక్షిస్తూ ఉంటారు. ఆయనే అంటే ఆయన మాత్రమే దేవుడు ఒక్కడే అనే రీతిగా చాలామంది దేవుళ్ళను కూడా, అందరిలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక దేవుడు లేండి అంటుంటారు. లేదా అందరిని నమ్ముతున్నావులే అనుకున్నట్టు మాటలు కూడా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, అలా కాదు. ఆయన మాత్రమే రక్షణ అనుగ్రహించగలడు అనే విషయాన్ని ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. అందువలన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయెను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నూతన అనుభవం నీలో ఉన్నదా? క్రీస్తుని కలిగి పాతవి గతించిపోయి సమస్తమును కొత్తవయ్యను అనేటువంటి రీతిగా క్రొత్త బట్టలు కొనుక్కుంటాం, మంచిదే. క్రొత్తగా ఇంటిని అలంకరించుకుంటాం, మంచిదే. క్రొత్త బట్టలు వేసుకుంటాం మనం, మంచిదే. కొత్తగా పిండి వంటలు మనం వండుకుంటాం, మంచిదే. అన్నిటికంటే మంచిది ఏంటి అంటే
మన యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితంలో పరిపక్వత, తిరిగి జన్మించినటువంటి అనుభవంలో ఉండటము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువు అయినటువంటి సాతాను నుండి మనకి విడుదల కలిగింది, దేవుడు విడుదల కలుగు చేశాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ద డే ఆఫ్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలిసినటువంటి దినము. లూకాసు వార్తలో మనం చూస్తే 1వ అధ్యాయం 53వ వచనంలో ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ సమయంలో వ్రాయబడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటిది బెత్లెహేము అనేటువంటి స్థలంలో. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని మనకు అర్థమవుతా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ మనకి సంతృప్తినిచ్చింది, కాంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్ దేవుడు మనకి అనుగ్రహించాడు. అవును ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి బోధ వినటానికి చాలామంది, వేలాది మంది వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా 5 రొట్టెలు 2 చేపలతో ఆయన సంతృప్తి పరిచాడు. ఈ సమయంలో ఏ కొరత నీలో కనబడుతూ ఉంది, ఏ లోటు నీలో కనబడుతూ ఉంది? యేసయ్యను నమ్మగలవా? యేసయ్యను జీవితానికి సమర్పించుకోగలవా? ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. దప్పికొన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. ఇదిగో నేను వస్త్రహీనుడై ఉన్నాను, మీరు నాకు వస్త్రాన్ని ఇచ్చారు. ఇదిగో నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను దర్శించారు. ఇదిగో ఈ ఆపదల్లో నేను ఉన్నాను, మీరు నాకు సహాయం చేశారు. ఎప్పుడు చేశామయ్యా నీకు అంటే, ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేశారు, అదే నాకు చేసినట్టు. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ మనకు సంతృప్తిని కలుగు చేసింది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 4వదిగా మనం ఒకసారిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది పాటలు పాడే దినము, ద డే ఆఫ్ సింగింగ్. దేవుని దూతలు మరి గొర్రెల కాపరులు యేసు జన్మను గురించి లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనంలో, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని గొర్రెల కాపరి విన్న వెంటనే దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు మనము సంతోషంగా ఉంటాం, ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం? ఎప్పుడైతే శుభవార్త మనం వింటామో వెంటనే మనం ఆనందంగా ఉంటాం. ఈ సమయంలో యేసు జన్మ గురించి మరి అనేకమైన వాళ్ళు క్యారల్స్ పాడుతూ ఉంటారు. ఎన్నెన్నో మంచి మంచి పాటలు మనం పాడుతూ ఉంటాం. చింత లేదిక యేసు పుట్టాను అనే పాట. యేసు పుట్టాడు, ఇక మన చింత అవసరం లేదు. దేవుడు మనకు కావలసినటువంటి దాన్ని ఆయన అనుగ్రహించాడు, చింత అవసరం లేదు. కాబట్టి దేవుని గురించినటువంటి పాటలు పాడేటువంటి అనుభవంలోనికి మనం రావాలి, పాటలు రాసే అనుభవంలోనికి రావాలి. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా, దేవుని కృప ద్వారా నేను కొన్ని పాటలు రాయగలిగాను. ఆ పాటలను కూడా ఆత్మలో ఆరాధన అనేటువంటి ఒక CD కూడా చేయటం జరిగింది. పాటలలో, సంగీతంలో రాళ్లను కలిగించేటువంటి శక్తి ఉంటుంది. అపోస్తల కార్యాల 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు శీలలు ఆ రోజున రాత్రి కాలంలో ప్రార్థన చేసి కీర్తన పాడినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించాడు. చెరసాల నాయకుడు, ఆయన కుటుంబం కూడా రక్షించబడింది. ఈ రోజున మీటింగ్స్లో కానీ సంఘంలో కూడా అనేకమైనటువంటి సందర్భాలలో పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటల ద్వారా మన హృదయాలు కదిలించబడుతున్నాయా?
మన జీవితాలు మార్చబడుతున్నాయా? సప్తస్వర సంగీతములో సందేశం ఉంది. ఈ రోజున సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడాలి, దుఃఖంతో ఉన్నప్పటికీ కూడా మనం పాటలు పాడుతూ ఉంటాం. మనం చనిపోతే కూడా మనం పాటలు పాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఏ సమయమైనా ఏ సందర్భమైనా దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము, స్తుతించబద్ధులమై ఉన్నాము. ఐదవది మనం చూసినట్లయితే పవిత్రపరచు దినము, ద డే ఆఫ్ సెపరేషన్. యేసు ప్రభు జన్మించినప్పుడు లూకాసు వార్త 1:75 మనం చూస్తాం. మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను అనేటువంటి మాటను మనం అక్కడ చదువుతున్నాం. పరిశుద్ధం అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ఎందుకని? యేసు జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ, యేసు జన్మ పవిత్రమైనటువంటి జన్మ, పురుషుని యొక్క కలయిక ద్వారా కలిగినటువంటి జన్మ కానే కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ, ఒక పరిశుద్ధమైనటువంటి జన్మ, ఒక పవిత్రమైనటువంటి జన్మ. ఈ ప్రపంచంలో ఆయన జన్మించిన రీతిగా ఎవరు జన్మించలేదు, యేసయ్య మాత్రమే జన్మించాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధులై కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన యొక్క పోలికలో తన యొక్క స్వరూపములో ఆయన మనల్ని చేసుకున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన వలె మనం ఉండాలని, ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండాలని. చాలా విచారకరమైనటువంటి సంగతి, మనిషిగా ఈ రోజున జీవించలేకపోతున్నాడు. పశువులాగా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకురా నక్కలాగా ఉంటావు, కుక్కలాగా ఎందుకు అలుస్తావు, గాడిదలాగా ఎందుకు అలుస్తావు, పందిలాగా ఎందుకు అలా పలుకుతూ ఉంటావు అని జంతువులతో పోలుస్తూ ఉంటారు. మన మనుషులం, దేవుడు మనకి మానవ స్వభావాన్ని ఇచ్చాడు, జంతు స్వభావాన్ని వేయలేదు, పశు స్వభావాన్ని వేయలేదు. కాబట్టి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే సృష్టించాడో ఆ రీతిగా మనము జీవించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అటువంటి పరిశుద్ధత మనలో ఉండాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున క్రిస్మస్ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్లని లేదా ఆ పవిత్రతను సెరెనిటీని పోగొడుతూ ఉన్నారు. కొన్ని వేదికల మీద చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రభునందు ప్రియులారా, యేసయ్య జన్మ పరిశుద్ధమైనటువంటిది, కన్యక గర్భమున పుట్టినటువంటి వాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని యేసయ్య కోరుతూ ఉండగా పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నావా? ఒకవేళ ఆ విధముగా లేకపోతే శ్రమ, బాధ, పాతాళంలోనికి వెళ్ళిపోతారు. పరలోకంలో వెళ్ళేటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన జీవితం మనకి అవసరమే. ఆరోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విధేయత దినము, ద డే ఆఫ్ సబ్మిషన్. మత్తయి సువార్త 2:11 లూకాసు సువార్త 1:47 జ్ఞానులు తాము జ్ఞానులమని వెర్రవేగలేదు, గర్వంగా లేరు, కానీ ఆ యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలిపడారు, పూజించారు. మరియ కూడా నా ప్రభువు తన దాసురాలు అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తాం. సుమయోను కూడా యేసు దాసుని ఒప్పుకుంటున్నాడు. లూకాసు వార్త 2:32 దేవదూతలు కూడా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. లూకాసు వార్త 1:27 మనం చూస్తే జ్ఞానులు కానీ, దేవదూతలు కానీ, మరియ కానీ, ఎలిజబెత్ కానీ, సుమయోను కానీ మేము మీ దాసులము అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. వాళ్ళంత పొజిషన్లో కలిగి ఉన్నప్పటికి కూడా చాలాసార్లు చిన్న మనకి క్వాలిఫికేషన్ ఉంటే
ఎంత డంబముగా మాట్లాడుతుంటాం కదా, దాని గురించి ఎంత గర్వంగా మనం ఇదవుతూ ఉంటాం కదా. ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ఎంత ఎదిగితే అంత ఒదిగేటువంటి భావం మనకు రావాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. సుమయోను నీతిమంతుడు, జ్ఞానులు జ్ఞానులైనటువంటి వారు, మరియా యేసయ్య తల్లి, దేవదూతలు దేవుని దగ్గర ఉండవలసినటువంటి వారు తనకు తనగా తగ్గించుకుని. లూకాసు వార్త, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి 7 వరకు మనం చూస్తే కూడా యేసయ్య తనకు తానుగా విధేయత చూపినటువంటి వాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినటువంటి తనకు తనగా తగ్గించుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ కేమ్ డౌన్ టు దిస్ సిన్ఫుల్ వరల్డ్. నీకోసం నా కోసం ఆయన భూలోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి. తగ్గింపు స్వభావం మీలో ఉన్నదా? పెద్దల ఏడల గౌరవంగా ఉంటున్నారా? మీ తల్లిదండ్రుల ఏడల గౌరవంగా జీవిస్తూ ఉన్నారా? మీ యజమానుల ఏడల వినయ విధేయతలు కలుగుతున్నారా? యజమానులారా, దాసులారా, మీ యజమానులకు లోబడి ఉండండి. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. విధేయత అనేటువంటిది విజయానికి నాంది లాంటిది. విధేయత విజయానికి సోపానం లాంటిది. ఆ విధేయత కలిగేటువంటి జీవితం కలిగి ఉన్నారా? ఒకసారిగా ఆలోచించేయండి. చివరిగా 7గా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రకటించే రోజు, ద డే ఆఫ్ షేరింగ్. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ 17వ దేవదూతలు గొర్రెల కాపరులు ఎప్పుడైతే ఇక యేసయ్య వార్తను వాళ్ళు విన్నారో వెంటనే వెళ్ళి వాళ్ళు అనేకమైనటువంటి వారికి తెలియచేశారు. అవును కదా? ఏదైనా ఒక మంచి వార్త మనకు వచ్చినప్పుడు, ఒక శుభవార్త, ఒక సువార్త మనకు తెలుసుకున్నప్పుడు ఇతరులకి మనం చెప్పకుండా ఉండలేం, ఇతరులకి మనం తెలియచేయకుండా ఉండలేం. ఈ రోజున యేసయ్య వార్తను ఒకవేళ నువ్వు రక్షణ పొందితే, దేవుని తెలుసుకున్నట్లయితే, ఒక విశ్వాసం అయినట్లయితే, నీ గృహములో కావచ్చు, నీ ప్రక్కవారికి కావచ్చు, నీ సంఘంలో ఉన్నటువంటి వారు కావచ్చు, నీ సాక్ష్యం ద్వారా కావచ్చు, ఒక కరపత్రిక ద్వారా కావచ్చు, ఒక పాట ద్వారా కావచ్చు, ఒక సందేశం ద్వారా కావచ్చు, ఏ విధముగానైనా సరే, కక్షచేతలను మిక్షచేతలను సువార్త ప్రకటించబడాలని పౌలు చెప్పిన రీతిగా నీ ద్వారా స్వార్థ బయటికి వెళుతుందా లేదా? మీరే క్రీస్తు పత్రికలై ఉన్నారని పౌలు చెప్పిన రీతిగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించడం రీతిగా ఇంకా పౌలు త్రాగవలసినటువంటి పరిస్థితేనా, లేదా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించేటువంటి అనుభవంలోనికి వెళుతున్నారో లేదో ఒకసారిగా పరిశీలన చేసుకోవాలని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య పుట్టుక ఈ జగత్తుకి వెలుగు, యేసయ్య పుట్టుక మానవాళికి రక్షణ. అందరూ ఆనందంగా ఆశ్చర్యంగా జీవించాలనే ఉద్దేశంతో యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. సత్యము, నిజము, దాన్ని కాదనటానికి వీలు లేదు, కాదు అనటానికి వీలు లేదు. వాస్తవం అది, చరిత్ర చెప్పేటువంటి వాస్తవం అది. క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేటువంటిది వాస్తవము. ప్రభునందు ప్రియులారా, మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. యేసయ్య పుట్టుక అనేటువంటిది రక్షణ దినము, మొట్టమొదటిగా ద డే ఆఫ్ సాల్వేషన్. రెండవది యేసయ్య పుట్టుక ప్రత్యేక దినము, ద డే ఆఫ్ సపరేషన్. మూడవది సంతృప్తికరమైన దినము, ద డే ఆఫ్ సాటిస్ఫాక్షన్. నాలుగవది పాటలు పాడే దినము, ద డే ఆఫ్ సింగింగ్. ఐదవది పవిత్రపరచు దినము, ద డే ఆఫ్ శాంక్టిఫికేషన్. ఆరవది విధేయత దినము, ద డే ఆఫ్ సబ్మిషన్. చివరిగా ప్రాముఖ్యమైనది ప్రకటించే రోజు, ద డే ఆఫ్ షేరింగ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి ఇతరులకు మనము తెలియచేయాలని పరిశుద్ధ వాక్యం మాకు జ్ఞాపకం చేస్తుంది. ఈ క్రిస్మస్ ఆనందము, సంతోషము ప్రతి ఒక్కరూ పొంది
ఇంకా అనేకమైన వారికి తెలియచేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాన ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం కృప చూపించారు. ఈ యొక్క క్రిస్మస్ సందేశం అనేకమైనటువంటి జీవితాలు ప్రభావితం చేయటానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దీవెనలు కూడా మనకును సకల పరిశుద్ధులకును యేసయ్యను కలిగిన జీవితాన్ని కలిగి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారిగా మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. We all wish you a very happy and a merry Christmas. God bless you all. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాము. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇతరులకు మీరు షేర్ చేసి మీ ద్వారా ఈ సందేశాన్ని ఇంకా అనేకమైన వారికి తెలియజేస్తున్నాను. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.